విజయశేఖర్ రెడ్డి గారు. పేని నాని శతకోటి లింగాల్లో ఒక బోడిలింగము, పెద్ద డకోటాగాడు, అతని స్థాయి ఏందో, అతను మాట్లాడిందో అర్థం ఉందా సార్? శేఖర్ రెడ్డి గారు కొంచెం గౌరవంగా మాట్లాడదాం. వద్దు సార్, మమ్మల్ని అంత అన్యాయంగా మాడినప్పుడు సార్ మేము కూడా ఏమైనా మాడతాం సార్. ప్రజలను ఆలోచింపని చేయండి. ప్రజలు మా గురించి ఏమనుకున్నా కూడా సార్ మేము ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇట్లాంటి డకోటాగాలను ఎంతో మంది చాలా మంది చూస్తాం సార్. తెలుగుదేశం వాళ్ళు సార్ ఎవరు సార్ వ్యభిచారులు? అంబటి రాంబాబు లాగా గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని మాట్లాడింది ఎవరు సార్? అట్లాగే గోరంట్ల మాధవ్ ఏ రకంగా సార్ న్యూడ్ కాల్లో ఒక మహిళతో మాట్లాడాడో ఆయన ఏమంటారు సార్? వీళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రకరకాలుగా మహిళలతో కులిగినప్పుడు వాళ్ళని ఏమంటారు సార్? తన చెల్లిని, సొంత తల్లిని రాజకీయంగా వాడుకొని పార్టీకి సేవ చేయించుకొని, తను జైల్లో ఉన్నప్పుడు సేవ చేయించుకొని, ఆ రకంగా ఆస్తులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి ఏమంటారు సార్? ఇలాంటి యదవులందరినీ పార్టీలో పెట్టుకొని వీళ్ళ మాటలతో ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టిస్తూ ఈ రకంగా మా పార్టీ నడిపే జగన్మోహన్ ఎవరైనా ఏమన్నారు సార్? ఇట్లాంటి వ్యక్తులా సార్ మాకు స్టోరీ చెప్పేది? సార్ మేము ఎప్పుడైనా నీతి నిజాయితీగా ఉన్నాం. ఏ రోజు కూడా మేము ద్వంద్వ ప్రమాణాలకు, ద్వంద్వ పద్ధతుల్లో మేము ఎప్పుడు అవలంబించలా. ఈ రోజు మేము బీజేపీతోనే ఉంటాం సార్. సార్ కాంగ్రెస్ తో ఉండాల్సిన అవసరం మాకేంటి సార్? సార్ మహిళా రిజర్వేషన్ బిల్ సందర్భంగా అక్కడికి మా మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రకరకాల నాయకురాలు పోయినప్పుడు రకరకాల వ్యక్తులతో ఫోటో దిగారు. బీజేపీ వారితో దిగారు, తర్వాత తెలుగుదేశం వారితో దిగారు, రకరకాల పార్టీలతో దిగారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలుగుదేశం నుంచి పోయిన వ్యక్తి కాబట్టి అతనుకున్న సత్సంబంధాలతో ఆయనతో ఫోటో దిగినచ్చు. మరి అటనుకుంటే సార్ బీజేపీకి చెందిన శ్రీనివాస వర్మ ఆయన బీజేపీ వ్యక్తి కదా సార్, ఆయన సెలబ్రిటీ కదా, మరి ఆయన ఎందుకు సార్ విందు ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డికి? సార్ ఏమైనా మాట్లాడడానికి అర్థం ఉండాలండి. పర్సనల్గా ఒక వ్యక్తిని మీరు కలుసుకోవడము, రాజకీయంగా ఒక సిద్ధాంతపరంగా ముందుకెళ్ళడము ఏదైనా సంబంధం ఉందా సార్ ఇంటి మధ్యలో? ఎంతో మందికి పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయండి. వ్యక్తిగత సంబంధాలను, రాజకీయ సంబంధాలను ముడిపెట్టచ్చా? ఈ రకంగా మాట్లాడచ్చా సార్? వీళ్ళ ఎంపీ, రాజ్యసభ ఎంపీని మల్లికార్జున ఖర్గే దగ్గరికి పంపించింది ఎవరు సార్? జగన్మోహన్ గారు కదా. ఆ మధ్య కాలంలో వీళ్ళని పట్టించుకోవట్లేదని బీజేపీ వీళ్ళ ఓట్లు అడగట్లేదని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రోజు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వీళ్ళ రాజ్యసభ సభ్యులు పంపించలేదా? కాంగ్రెస్ తో మీరు ఒప్పందం చేసుకోలేదా? ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, బీజేపీకి ఉన్న పవర్ ని సిబిఐ ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఈడీ మమ్మల్ని ఎక్కడ లోపలేస్తుందో అని భయపడి ఈ రోజు మోడీ దగ్గర నాటకాలు ఆడుతున్నారు సార్ వీళ్ళు. లేకపోతే ఎప్పుడో కాంగ్రెస్ వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? ఇప్పుడు ఒకటి శేఖర్ రెడ్డి గారు నార్మల్గా కూడా మాట్లాడొచ్చు, దాన్ని ఏమన్నా కమెంట్ చేయాలంటే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఎందుకు ఇంత హైప్ వచ్చేటట్టుగా ఇంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా కాకతాళీయంగా మాట్లాడారని అనుకుంటున్నారా, వాంటెడ్లీ మాట్లాడారనుకుంటున్నారా? సార్ ఇది ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ రోజు ఏదైతే అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందో, ప్రపంచ ప్రసిద్ధిగాంచే కంపెనీలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. గూగుల్ కావచ్చు, ArcelorMittal కావచ్చు, అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అట్లాగే ఈరోజు భోగాపురం విమానాశ్రయం కావచ్చు, అట్లాగే రకరకాల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీలు ఈ రోజు వైజాగ్ బాటపడుతున్నాయి. అమరావతిలో అద్భుతమైన అత్యంత వేగంగా అద్భుతమైన అభివృద్ధి కానొస్తోంది. ఈరోజు రాష్ట్రం అంతా ఎప్పుడు చూడని అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు ఇక మాకు ఈ రాష్ట్రంలో నూకలు చెల్లాయి, ఈ రాష్ట్రంలో మాకు ఇంకా స్థానం లేదు, మేము ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో మా పరిస్థితి ఏంటని ఒక ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు సార్. అందువల్లనే వాళ్ళు నోటి నుంచి ధారాళంగా ఏది పడితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు డీజిల్ దొరకపోవడానికి మాకు ఏం సంబంధం సార్? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆయిల్ కంపెనీలు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ విధానాలు సార్. యుద్ధం వచ్చింది, యుద్ధం వల్ల కూడా కొంత ఆయిల్ కొంత ఉండొచ్చు. మీరు వినే ఉంటారు మహిళా బిల్లు, ఇందాక మొత్తం మనం ప్లే చేయలేదు. ఏదో మహిళా బిల్లు విషయంలో కూడా మీరే కిరికిరి చేశారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన మీ ఎంపీలే అలా చేశారని మాట్లాడుతున్నారు. ఎన్డీఏకి సంబంధించిన ఓట్లు ఎన్నైతే రావాలనో దానికన్నా 6 ఓట్లు ఎక్కువ వచ్చాయి సార్. ఎన్డీఏకి సంబంధించి ఎంతైతే స్ట్రెంత్ ఉందో 292, దానికన్నా 6 ఓట్లు ఎక్కువ 295 ఓట్లు వచ్చేయండి.
తెలుగుదేశం ఓట్లు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఆ ఓట్లు? అసలు తెలుగుదేశానికి ఇంకొక పార్టీకి సంబంధించి ఓట్లు వేయడానికి అవసరం ఏంటి సార్? మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు డీలిమిటేషన్ పద్ధతిలో డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరగాలని మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో 170 నుంచి 263 సీట్లకు ఎమ్మెల్యే సీట్లు, అట్లాగే 50% ఎంపీ సీట్లు పెరగాలని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. అట్లాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము అనుకూలంగా తప్పితే వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం మాకేంటి? కాంగ్రెస్ తో అంటగట్టాల్సిన అవసరం మాకేంటి? కాంగ్రెస్ తో మాకు ఏమి అవినావ సంబంధాలు ఉన్నాయి? ఎక్కడ రహస్య సంబంధాలు ఉన్నాయి? బయట పెట్టండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే. రైట్. కాకుండా ఊరికినే నోటికి వచ్చినట్టు మాట్లాడడం. అతని ముఖం చూడండి సార్, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో. గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు పేరు నాని సార్. అక్కడ ఇతనికి మన కొల్లూరు రవీంద్ర గారు సినిమా చూపిస్తున్నారు, ముక్క తిప్పుకునే పరిస్థితి, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఈ రోజు కొల్లూరు రవీంద్ర గారు విశ్వరూపాన్ని చూసి వీళ్ళు పారిపోయే పరిస్థితి సార్ మచిలీపట్నం నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కులింతనం సార్. ఇప్పుడు ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా మనకు డీజిల్ పడుతుంది, కర్ణాటకలో డీజిల్ పడుతుంది. అంటే సార్ ఇక్కడంటే అమాను వాస్తవం. దేశవ్యాప్తంగా కూడా చమురు నిల్వలు సమస్య ఉన్నమాట వాస్తవం. దాన్ని వాస్తవమే మాట్లాడుకోవాలి సార్. ఈ రోజు సార్ నయారా కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ వాళ్ళ అవుట్లెట్లన్నీ ఈ రోజు నో స్టాక్ బోర్డు పెట్టుకున్నారు సార్. ఎక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ సరఫరా చేయలేని పరిస్థితి ప్రైవేట్ కంపెనీలు. రైట్. ఒక్క ఐఓసీఎల్ ఆధ్వర్యంలోనే భారతదేశం ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయిల్ కంపెనీలు మాత్రమే ఈ రోజు సరఫరా చేస్తున్నాయి. కొంత కొడుతున్నమాట వాస్తవం. అట్లాగే సార్ ఇది వేసవి కాలం. ఇప్పుడు అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయ అవసరాల కోసం అంటే వరి కోతలు వచ్చిన సమయం. వరి కోతలకు సంబంధించి ఈరోజు చాలా వరకు ఆ పనిముట్లు ఏదైతే ఉన్నాయో వాటికి డీజిల్ కావాలి. ఆ వరి కోతలతో పాటు రొయ్యల చెరువులు పెంపకదారులు ఎవరైతే ఉన్నారో ఆక్వాకల్చర్ వారు కూడా విపరీతంగా వాడుతున్నారు. కారణం ఏంటంటే సార్ కొంత కరెంటు లభ్యత, అప్పుడప్పుడు కరెంటు కట్లున్నాయి. వేసవి కాలం కాబట్టి కరెంటు కట్లు అవుతా ఉంటాయి. వారికి డీజిల్ అవసరం ఉంటది. ఈ రకంగా సార్ 9,000 నుంచి 9,500 కిలోలీటర్లు ఉన్న మన డీజిల్ కన్జంప్షన్ ఒక నెల ముందర ఈ రోజు 10,500కి వచ్చింది సార్. అంటే 10 లక్షల లీటర్ల డీజిల్ కన్జంప్షన్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతుంది ఎక్స్ట్రాగా. అంటే 95 లక్షల లీటర్ల కన్జంప్షన్ ఉన్న డీజిల్ ఈ రోజు 1,05,00,000 చేరింది సార్ కన్జంప్షన్. అంటే 10 లక్షల లీటర్ల డీజిల్ కన్జంప్షన్ పెరిగింది ఈ నెలలో. దీనికి కారణం సార్ అన్ని రకాల కారణాలు ఉన్నాయి. రైట్ విజయశేఖర్ రెడ్డి. భయాందోళనలో ఈ రోజు కొంతమంది డీజిల్ కొంటున్నారు. రైట్. ఎక్కడ రేట్లు పెరుగుతాయో ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలైపోతే రేట్లు పెరుగుతాయని, అట్లాగే డీజిల్ దొరకదని రకరకాలుగా ఈ రోజు విషప్రచారం చేస్తున్నారు సార్ వైసీపీ వారు. రైట్. అందువల్లనే ఈ రోజు డీజిల్ కొరత, ఇది కృత్రిమ కొరత కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు సార్. 10% డీజిల్ కన్సంప్షన్ పెరిగినా కూడా ఈ రోజు కంపెనీలు వాటిని సరఫరా చేస్తున్నమాట వాస్తవం కదా. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు. డీజిల్ అద్భుతంగా దొరుకుతుంది. అదే హైదరాబాద్ లో ఇప్పుడు కూడా మనం క్యూలు చూస్తున్నాం. రైట్. కొన్ని చోట్ల ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. పేటి నాని గారు ఒక మాట అన్నారు, మచిలీపట్నంలో అంట ఎస్పీ మెయింటైన్ చేసే పెట్రోల్ బంక్ లో క్యూలు ఉన్నాయంట. అంటే డీజిల్ ఉంటేనే కదా సార్ క్యూలు ఉంటాయి. ఒకవేళ డీజిల్ లేదనుకోండి క్యూ ఎందుకు ఉంటుంది అక్కడ? బోర్డు పెట్టేప్పుడు క్యూ ప్రజలు ఎందుకు పోయి? అంటే డీజిల్ దొరుకుతా ఉన్నట్టే కదా అర్థము. క్యూ అంటే అర్థమేంటి సార్? అంటే సాధారణంగా రెగ్యులర్ గా దొరికినట్టు దొరకట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, ఏదైనా సమస్య ఏదైనా ఉన్నా విమర్శ చేసినా కూడా హుందాతనంగా ఉండేటట్టు కూడా చేయొచ్చు. ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం దేనికంటారు? లక్ష్మణరావు గారు, మీకు సభ్యులకి నమస్తే అండి. రాష్ట్రంలో ఆయ సంక్షోభం ఎందుకు వచ్చింది, ఎప్పుడు లేని విధంగా బ్లాక్ మార్కెట్లో ఎందుకు అమ్మాల్సి వస్తుంది, టీడీపీ అనుకూలమైనటువంటి కొంతమంది డిస్ట్రిబ్యూటింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో పెట్రోల్ బంక్ అధినేతలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా రిఫైనర్ నుంచి తీసుకొచ్చినటువంటి ట్యాంకర్లని వాళ్ళు బందీలో ఉంచుకొని ఒక పక్కన బ్లాక్ మార్కెట్ పెడతా ఉన్నారు, ఒక పక్కన నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, ఒక పక్కన
ప్రజలు ఎవరైతే ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి పడిగాపులు కాస్తా ఉన్నారు. గతంలో మనం చూస్తే యూరియాకి పడిగాపులు కాసాం, అలాగే గ్యాస్ కి పడిగాపులు కాసాం, క్యూ లైన్ కాసాం. అలాగే ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కోసం మరి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రం. ఎంత నిర్లక్ష్యత, ఎంత నిర్లజ్జగా ఈ పరిపాలన చేస్తూ ఉన్నారో మనకు అర్థం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా కూటమి ప్రభుత్వం వైఫల్యం కనబడుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన దేశ రాష్ట్ర పౌరులకి ఇవ్వాల్సినటువంటి పౌర సరఫరా అంతా కూడా ఒకేసారి సంక్షోభంలోకి వెళ్ళిందంటే ఎవరితో తప్పు, ఎవరి నిర్లక్ష్యం? అయితే మన దేశమైనటువంటి మన పరిపాలిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి అవ్వాలి, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన అయ్యేవాళ్ళు. మన పక్క రాష్ట్రాల్లో చూస్తే బెంగళూరు కానీ, ఇటు కర్ణాటక కానీ, కేరళ కానీ, ఈవెన్ నాకు తెలిసినంత వరకు పెద్దగా మరి తెలంగాణలో కానీ, అలాగే ఈ కోల్కతా కానీ, ఇటు ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి సంక్షోభం మనకు కనబడట్లా. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందంటే వచ్చినటువంటి ఆయిల్ రిఫైనరీలన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉంచుకొని బ్లాక్ మార్కెట్ లో తరలిస్తూ ఉన్నారు. బ్లాక్ లో అమ్ముకున్నానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సిద్ధాస్తులై ఉన్నారు. సో దీని వలన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో మనం చూసాం యూరియాకి ఎంత కష్టపడవలసి వచ్చింది, గ్యాస్ సిలిండర్లకి ఏ రకమైనటువంటి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆయిల్, ఈ డీజిల్, పెట్రోల్లో మరి రేపేంటి వాట్ నెక్స్ట్? రేపు దేని మీద సంక్షోభం వస్తుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలన్నది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనండి, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిణామంలో ముందు జాగ్రత్త. అదే మీరు ఒకటి లక్ష్మణరావు గారు ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడగాలి. మీరు చెప్పింది బాగుంది. యూరియా కావచ్చు, లేదంటే ఈ గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదంటే రేపు మీరు ఇంకోటి ఏంటి అంటున్నారు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఏమైనా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఘాటుగా మాట్లాడారు కదా, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఇంత ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు? టీడీపీ రాజకీయం గురించి మాట్లాడిన మీరు మరి బీజేపీ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడలేదని ఎందుకు అనుకుంటారు? మేము చెప్తూ ఉన్నాం కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఫెయిల్యూర్ అయ్యింది. దేశంలో సంక్షోభం రావడానికి కారణటువంటి అప్పుడు గతంలో కూడా యూరియా షార్టేజ్ రావడానికి కూడా బీజేపీ గవర్నమెంటే. లక్ష్మణరావు గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్నారు, మీకు తెలుసు. యూరియా కావచ్చు, ఈ గ్యాస్ కావచ్చు, లేదంటే ఈ డీజిల్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధాల దృష్ట్యా ఈ డీజిల్, గ్యాస్ అయితే దేశం మొత్తం కూడా షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అవసరం అంటారా చెప్పండి? నెంబర్ 2, అన్ని ప్రజలందరూ సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మీరు ఎందుకు టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దేనికి భయపడుతున్నారు మీరు? మేము ఎవరికి భయపడవండి, మేము దేనికి భయపడాలి? కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు భయపడాలి. ప్రజలకు ఇటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు, ఇటువంటి శాతకాన ప్రభుత్వం ఉంది, శాతకాన పరిపాలన అందిస్తూ ఉన్నారు. ప్రజలు ఒక పక్కన గొగ్గలు పెడుతూ ఉన్నారు, వాళ్ళు ప్రజలకు భయపడాలి. మేమెందుకు ఎవరికో భయపడాల్సిన అవసరం ఉంది? ఈ రోజున మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మరి ఇరాక్, ఇరాన్ కానీ, అలాగే గల్ఫ్ దేశాలు కానీ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాల్సినటువంటి ఈ సముద్రులు ఏవైతే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, కెరోసిన్ కానీ అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రావాల్సిన పరిస్థితి. సో ఎలాగ యుద్ధం జరుగుతూ ఉంది ఇజ్రాయిల్కి, ఇరాన్కి, అలాగే అమెరికా కూడా మధ్యవర్తిగా ఉంది, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినా సరే ఇజ్రాయెల్ ఎక్కడ యుద్ధానికి తగ్గట్లేదు. ఇజ్రాయెల్ మేము యుద్ధం చేస్తామని ఇరాన్ మీద దాడి చేస్తుంది. మధ్యవర్తం చేసేదండి సార్, మొదలు పెట్టింది అమెరికా కదా. కాదు సార్, దాడులన్నిటి మీద మధ్యవర్తిత్వం అమెరికా ఎక్కడ చేస్తుంది? మొదలు పెట్టింది అమెరికా. విన్నాను సార్, మొదలు పెట్టింది అమెరికా కాదండి, దాడి చేస్తుంది ఇజ్రాయెల్. దానికి సపోర్ట్ గా నిలిచింది అమెరికా దాడి చేయట్లేదు. ఇజ్రాయెలే ఇరాన్ మీద దాడి చేసింది, దానికి సపోర్ట్ గా అమెరికా ఉంది, ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా. నేనేమంటానంటే ఇక్కడ లక్ష్మీనాథ్ గారు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఈ యొక్క ఏదైతే యుద్ధ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ షార్టేజ్ వస్తుంది అనేది ముందుగానే చెప్పారు కదా. ముందు జాగ్రత్తలు ఏమన్నా మన దేశం నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలే. నాకు తెలిసినంత వరకు
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ కూడా ఇటువంటి షార్టేజ్ అనే విషయం ఎక్కడ కనబడట్లా. మీరు కావాలని చూడండి, నేషనల్ ఛానల్ చూడండి, ఇంటర్నేషనల్ ఛానల్ చూడండి, ఎక్కడ కూడా ఈ కొరత అంతలాగా ఎక్కడా కనబడట్లా. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఎందుకు? మరి ఒక పక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కర్ణాటకలో కానీ అంత పరిస్థితి లేదే, చాలా ఈజీగా జరుగుతుంది డీజిల్ పెట్రోల్. ఇటు చూస్తే సిపిఎం పార్టీ ఉన్నటువంటి కేరళలో వాళ్ళు పరిపాలిస్తున్నారు, అక్కడ కూడా ఈజీగా జరుగుతుంది. తృణమూల కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ అక్కడ ఈజీగా జరుగుతుంది. మరి బీజేపీ యాత్ర ఎన్డీఏ కూటమి యాత్ర ప్రదేశంలో తిరిగినప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలిస్తున్న ప్రాంతంలో ఎందుకు డీజిల్ కొరత, ఎందుకు పెట్రోల్ కొరత వస్తుందనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, ఇక్కడ టోటల్ గా లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి, మీరు ప్రధాన ప్రతిపక్షం కదా, ఎస్, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీకుంది. బహిరంగంగా ఒక లేఖ రాయగలరా మోడీ గారికి? ఎందుకు ఇలా మా పక్క రాష్ట్రాలన్నిటికీ ఇస్తున్నారు, మా ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఒక వార్నింగ్ లాగా ఇచ్చి రాయగలరా లెటర్? మేము లెటర్ రాసాము ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారు కూడా లేఖ రాశారండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి లేఖ పంపించారు, అయ్యా మీరు డీజిల్ పెట్రోల్ అమరావతికి తరలిస్తూ ఉన్నారని తెలిసింది, అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతికి అనుకూలంగా ఉన్నటువంటి దీంట్లో ఉంచుతూ ఉన్నారని అర్థమైంది. మీరేమో ఇక్కడ రాష్ట్ర ప్రాంతంగా అక్కడ ఎటువంటి ఆయిల్ మీరు ఇచ్చేయద్దు, రాష్ట్రంలో చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొరత, రాష్ట్రంలో కూడా కొరత ఎక్కువ అవుతుంది, సరఫరా చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, మీరు ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందండి. దాన్ని బట్టి అర్థమవుతోంది ఈయన ఏ రకమైనటువంటి ఈ బ్లాక్ మార్కెట్ తరలిస్తూ ఉన్నారో డీజిల్ పెట్రోల్ అని. సరే సార్, మీ ఆరోపణలు ఏదేమైనప్పటికీ ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీని పడుపు వృత్తి చేసుకోవటం బెటర్ అని ఎంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు బెటర్ అని ఒక రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయం చేసే విధానాన్ని పేర్ని నాని గారు అంత ఘాటుగా మాట్లాడటానికి గల ప్రధాన కారణం అలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? ఎస్, దాని గురించి మాట్లాడు ముందే సార్. నేనేమంటానంటే గతంలో యూరియన్ బ్లాక్ లో అమ్మారు, గ్యాస్ ను బ్లాక్ లో అమ్మారు, ఇప్పుడు చూస్తే డీజిల్ పెట్రోల్ బ్లాక్ లో అమ్ముతా ఉన్నాం. దీని గురించి పేర్ని నాని గారు ఏమని మాట్లాడారంటే, మీరు నిజంగానే మీరు పరిపాలిస్తుంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చినట్టు సంక్షోభాన్ని ఆపేవారు కదా, మీరు ఆపలేదంటే దానికి అర్థం ఏంటంటే రైట్. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. మీరు ఈ సంక్షోభాన్ని మీరు ఆపలేకపోయారంటే నిజంగానే ఎవరైతే పట్టుకోటు కోసం, ఎవరైతే తన వాళ్ళకున్నటువంటి ఇబ్బంది కారణంగా లేదంటే అది తప్పు అని తెలిసినా సరే ఒక నీతిగా చేస్తున్నటువంటి ఒక స్త్రీ తన పనినైనా చాలా చక్కగా చేస్తుంది, ఒక నీతి నిజాయితీతో చేసుకుంటది, అటువంటి వాళ్ళకన్నా దారుణంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అని అన్నారు. అంటే ఒక స్త్రీ పాపం తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, తన మనసును పక్కన పెట్టి, ఆ స్త్రీకి ఉన్నటువంటి మరి ఏ ఇబ్బంది కారణం వల్ల మనం అటువంటి పని చేస్తుందో మనం ఎవరు కూడా అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటాం. కానీ అటువంటి పరిస్థితులు కూడా ఆ స్త్రీ ఒక నీతి నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తుంది. వాళ్ళకున్నటువంటి ఇంక జ్ఞానం కూడా వీళ్ళకి లేకపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇంత దిగజారిపోయిందా అని మాట్లాడటం తప్పే ఉందండి. ఆయన ఏం మాట్లాడతారు? ఏ అంబటి రాంబాబు గారు లేరా, లేదా ఇంకొక ఆయన లేరా, ఇంకొక మీ పార్టీలో లేరా? మీ పార్టీలో ఇప్పుడు అమ్మాయిల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన వాళ్ళు లేరా? మీ ఎమ్మెల్యేలు అందరూ ఏమిటి, మీ మినిస్టర్లు అందరూ ఏంటి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి? వాళ్ళు ఈ రోజున అమ్మాయిలతో ఆడుకోవట్లేదా? రోజుకో బండారం బయటకు వచ్చింది కదా. మీ కోనటి ఆదిమలో కానీ, మీ నజీర్ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వెస్ట్ కానీ, అలాగే నిన్న జరిగినటువంటి అరవ శ్రీధర్ కానీ, ఇవన్నీ ఎవరండి? రైట్ రైట్ ఉన్నారు ఆవిడ వినుతు కోట, ఆవిడ జీతాన్ని కూడా నాశనం చేశారు కదా. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీకున్నటువంటి ఆ జనసేన టీడీపీలో మీకు మీరు పడగా, మీకు మీరే గిల్లు ఖర్చాలు చేసుకుని, మీకు మీరు ఆధిపత్యం చెల్లించాలని మీ బొక్కలు మీరు చూపిస్తే ఆడ బొక్కలు మీరు చూపించడం, ఇతర మిత్రులు మీరే కూడా తన్నుకుంటున్నారు కదా. మీరు లేరా కాదు, ఇప్పుడు పరోక్షంగా మీరు లేరా అంటున్నారు అంటే
మీరు వాళ్ళలో ఉన్నారు అని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారా? అంటే అవంతి శ్రీనివాస్ అలాగే చేశారు, అదేవిధంగా అనంతబాబు అలాగే చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నారా? కాదు, అనంతబాబు గారు అలాగే చేశారు, వీడియో ముందు అలాగే చేశారని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? కంప్లైంట్ పెట్టలేదు. ఒక అమ్మాయి వచ్చి నన్ను అనుభవించారు. కాదు సార్, మీరు చెప్పే ముందు లక్ష్మణరావు గారు చెప్పే ముందు మేము చెయ్యలేదు అని చెప్పి మీరు విమర్శించాలి. మీ దానిలో లేదు అని చెప్పారంటే కాదు సార్, మీరు ఖండించే ముందు మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలా ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్పాలి. చెప్పకుండా ఏ మీలో లేరా అని అడిగారు అనుకో, అంటే మీ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా? అంబట్రావు బాబు గారు అదే మేము మా వాళ్ళు ఎవరు లేరు ఆ మాట చెప్పాలి మీరు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా. ఆపాదించుకోవడం కాదు సార్, మీరు చెప్తే నాకు అర్థం కావాలి, ముందు ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఏంటంటే రైట్ 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 నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి.